ఈ వీడియోలో చిన్న పిల్లలకి మిడ్డీ ఎలా కుట్టాలనో ఎలా కట్ చేయాలనో చూపిస్తాను చూడండి. ఇది ఇలా మడత తీసుకోవాలి, 2 మడతలు. దాన్ని ఇలా మళ్ళీ ఇంకో మడత వేయాలి. ఇప్పుడు మనకు ఇవి 4 ముక్కలు కనపడతాయి చూడండి. అలా వేసుకొని ఇప్పుడు ముడతలు లేకుండా ఇట్లా సమానంగా అనుకొని ఇట్లా నీట్గా అనుకున్న తర్వాత మనం నడుము 7 పెట్టుకోవాలండి. ఇలా గుర్తు పెట్టుకోవాలి నడుము కొలత. అలా రౌండ్గా రావాలంటే మనం అలా గుర్తు పెట్టుకుంటే ఇట్లా రౌండ్గా ఇట్లా పొడవు వచ్చేసి నేనైతే 10 పెట్టాను. ఇది లైనింగ్ కాబట్టి కొంచెం తక్కువ 10. అలా రౌండ్గా గుర్తు పెట్టుకుంటే మనకు కట్ చేసేటప్పుడు కూడా మంచిగా నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే నేను లైనింగే కట్ చేస్తున్నాను. అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలా రౌండ్గా చూడండి, ఇలా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం పై భాగం ఎలా కట్ చేయాలో చూస్తాను. అది లోపలికి లైనింగ్, ఇది పైకి. సేమ్ అదే మాదిరిగా అలా 2 మడతలు వేసి ఇలా మళ్ళీ ఇంకో మడత వేయాలి. ఇలా 4 మడతలు రావాలి. ఇప్పుడు దానిపై ఇంకా ఇట్లా వేసుకొని నడుము మాత్రం సేమ్ అది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. నడుము కాడ సేమ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎలాస్టిక్ పెట్టేటప్పుడు 2 సమానంగా రావాలి కాబట్టి. ఇప్పుడు పైది మాత్రం 1 ఇంచు మందం ఎక్కువ, ఇంచున్నర మన పాపలు ఎంత హైట్ని బట్టి. ఇప్పుడు 2 సంవత్సరాల పాపలకైనా 3 సంవత్సరాల పాపలకైనా ఏదైనా నడుము కొంచెం పెంచుకోవాలి, పొడవు కొంచెం పెంచుకోవాలి. ఇది నేను సంవత్సరం పాపకు కాబట్టి నేను అంత పెట్టాను. 2 సంవత్సరాల పాపకు వస్తుంది ఇది. ఇప్పుడు పై క్లాత్ మనం అలా ఎక్కువ కట్ చేసుకోవాలన్నట్టు, లోపల లైనింగ్ కనపడకుండా ఉండటానికి. ఇప్పుడు ఇది చూడండి, సేమ్ వచ్చిందిగా నడుము. ఇప్పుడు అలా పెట్టి నడుము పట్టి సేమ్ అది ఎంత ఉందో అంత పొడవు, ఎడల్పు 3 ఇంచులు. ఎడల్పు 3 ఇంచులు తీసుకొని పొడవు మాత్రం నడుము భాగం ఎంత ఉందో అంత చూడండి, అది ఎంత ఉందో అలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు లైనింగ్ ముందుగా వేసుకోవాలి అలా రౌండ్గా. దానిపై ఇంకా పై క్లాత్ కూడా ఇలా వేసుకొని చూడండి, 2 సేమ్ వచ్చాయి. మనం కట్ చేసేటప్పుడు మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని 2 ఇట్లా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ కుట్టేసుకోవాలి అటు ఇటు కదలకుండా. ఇప్పుడు అలా జాయింట్ చేసుకుంటే మనకు నడుము పట్టి వేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అటు ఇటు కదులుతుంటుంది కాబట్టి 2 అలా కలిపి ఒక కుట్టు వేసుకుంటే మంచిగా అతుక్కొని ఉంటుంది అన్నట్టు.
ఇలా రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత చూడండి అయిపోయింది. చూడండి చక్కగా ఉంది. ఇప్పుడు దీనికి నడుము పట్టి కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అది రెండు కలిపి ఇట్లా దగ్గర కలిపి ఇట్లా జాయిన్ చేసుకొని చూడండి ఇది కూడా ఇలా రౌండ్గా రెండు జాయిన్ చేసుకొని దానికి అలా పెట్టి పాదం మందం పెట్టి ఇలా కుట్టుకోవాలి. దాన్ని అలా రౌండ్గా కట్ చేయాలి. మనం పాదం మందం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మనం పాపలు 2 సంవత్సరాల పాపలు 3 సంవత్సరాల పాపలకైనా సేమ్ ఇదే కట్ చేసుకోవాలి. కాకపోతే నడుము పాపలది ఎంత ఉందో అంత నడుము కొలతలు చూసుకొని నడుము ఎక్కువ పెట్టుకొని పొడవు మనకి ఎంత కావాలో వాళ్ళ పొడవు చూసుకొని పెట్టుకుంటే సేమ్ ఎవరికైనా ఇదే కటింగ్ ఇదే కుట్టడం. ఇప్పుడు సంవత్సరం పాపలకైనా 6 నెలల పాపలకైనా ఎవరికైనా సేమ్ ఇలాగనే. కాకపోతే నడుము ఒకటి తక్కువ పెట్టుకోవాలి, పొడవు ఎక్కువ పెట్టుకోవాలి. చిన్న పాపలకైతే పొడవు తక్కువ, పెద్దవాళ్ళకైతే పొడవు ఎక్కువ. ఇవాళ మలుచుకొని అలా రౌండ్గా కుట్టుకోవాలి. ఇంకా మనకు ఎలాస్టిక్ పట్టేంతగా నేను పైన అయితే కొద్దిగా మలిచి కుట్టిన, ఎందుకంటే నీట్గా రావడానికి. ఇప్పుడు దాన్ని అలా మనకు ఎలాస్టిక్ పట్టేంత ఉంచుకొని అలా పెట్టుకొని రౌండ్గా కుట్టుకోవాలి. అలా రౌండ్గా నీట్గా చక్కగా కుట్టుకోవాలి. ఇక్కడ మాత్రం కొద్దిగా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి 1 ఇంచు మందం వదిలేసుకోవాలి. ఇప్పుడు తీసేసి ఎలాస్టిక్ పిన్స్ పెట్టి అలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత దాన్ని కూడా అక్కడ కుట్టేసుకుంటే అయిపోయింది. చూసారుగా, నేనైతే ఎలాస్టిక్ కూడా ఎక్కించాను, అయిపోయింది. కింద ఓవర్లాక్ పోద్దని చూడండి రౌండ్గా. ఇప్పుడు ఇలా కింద ఓవర్లాక్ అయితే మిషన్ కుట్టు కాకుండా ఓవర్లాక్ పోసుకుంటే మంచిగా నీట్గా ఇట్లా లేచినట్టుగా గుమ్ముగా ఉంటుంది అన్నట్టు. చూడండి ఓవర్లాక్ కూడా అయిపోయింది. చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో. చిన్నపిల్లలకైతే భలే ముద్దు ఉంది. ఎలా ఉందో చెప్పండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి.